నమస్కారం గురుగారు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. సంతోషం గురుగారు. గురుగారు, జనరల్‌గా ఏందంటే ఇప్పుడు కొంతమందికి అసలు పెళ్ళే అవ్వట్లేదు. కొంతమందికి అయితే ఎన్నో లక్షలు, కోట్లు పెట్టి ఖర్చు చేసి పెళ్లి చేసినా వాళ్ళు ఎన్నో కాలం అన్యోన్యంగా ఉండట్లేదు. ఒక 2, 3 నెలలకి విడిపోయిన దాఖలాలు కూడా చూస్తున్నాం. కొంతమంది అయితే ఇంకా మనం టీవీలో వీటిలో చూస్తూ వస్తే వేరే మన చోట అవ్వచ్చు, వేరే చోట కూడా భార్యని భర్త చంపేస్తున్నారు, భర్త భార్యని చంపేస్తున్నారు. అసలు ఇలాంటి దోషాలు ఎందుకు వస్తాయంటారు? అసలు అన్యోన్యత అనేది ఎందుకు లోపిస్తుంది? దీనికి జ్యోతిష్యపరంగా ఎలా చెప్తారు? ఇంకేమైనా కారణాలు ఉంటాయా? అంటే ఇది ఒక దీనిపైన ఒక సమగ్రమైన విశ్లేషణ మనం చెప్పాల్సి ఉంటుంది. జాతకపరంగా సరిగ్గా చూసుకోకుండా వివాహాలు చేసుకోవడము, ప్లస్ స్థానబలం ఉంటే తాను బలంగా ఉండే ప్రయోజనం లేదు, స్థానబలం ఉండాలంటారు. స్థానం అంటే అది ఓకే. ఇల్లు, నివాస ఇల్లు. ఓకే. ఆ ఇంట్లో వ్యతిరేకతలు ఉంటే ఆ ఇంట్లో కలిసి ఉండలేరు, హ్మ్. వెళ్ళిపోవాలనిపిస్తుంది, గొడవపడాలనిపిస్తుంది. ఓకే. వాస్తు దోషము, వాస్తు లోపము ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఇవన్నీ ఆటోమేటిక్గా ఇంకా ఓకే. అగ్గికి ఆజ్యం పోసినట్టు, ఆముదంతో వెలుగుతున్న దీపంలో పెట్రోల్ పోసినట్టు మండుతాయి. అంటే వాళ్ళ ఆలోచనలకి కూడా ఇల్లు కారణమవుతుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు హ్మ్. ప్రాచీన కాలంలో ఇంట్లో ఎలా ఉండేవి? ఇలా వచ్చి మధ్యలో ఒక డబుల్ డోరు, 2 తలుపులు, ఒక 2 కిటికీలు పక్కనే, దానికి ఒక 2 కిటికీలు, డబుల్ డోరే ఉంటుంది. అవును. ఒక నోరు, 2 పెదవులు, 2 కండ్లు, 2 కిటికీలు, ఇలాగే మిడిల్లో మనకి ఎత్తైతే ఫేస్లో ఉందో అలాగే ఇంటికి కూడా ఉంటుంది. ఆ! అది కుబేర స్థానము. ఓకే. ఇప్పుడు ఆ డోర్ని సింగిల్ డోర్ చేశారు. కిటికీలు ఒకటి పెడతారు, లేదంటే అది కూడా పెట్టరు. ఈశాన్య మూలకు జరిపారు. హ్మ్. అంటే ఇలా మిడిల్గా ఇలా ఉన్నటువంటి ఇంట్లో ఈ డోర్ ఈ కార్నర్కి వస్తే ఎలా ఉంటుంది, ఈ నోరు ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది? అవును. జన్యు లోపంతో పుట్టినట్టు. హ్మ్. ఈ నోరు ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది? ఇది ఇక్కడే ఉండాలి. అంతే. హ్మ్. ఇప్పుడు ఏమైంది? డోరు అంటే నడకలు హ్మ్. మార్చేశారు. అంతే. ఆ! నడకలు మారడం వల్ల మంచి ఎనర్జీస్ ఇంట్లోకి రావు. ఓకే. ఈశాన్య మూల పిశాచ స్థానము. ఆ! ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడు కదండి. పిశాచం అంటున్నారు మీరు ఏంటి అంటే, అదే. ఈశ్వరుడు భూత ప్రేత గణాలకు అధిపతి. ఆయన ఎక్కడుంటే అవి కూడా అక్కడే ఉంటాయి. ఓకే. ఈశాన్యం తలుపు పెట్టడం వల్ల ఈశ్వరుడి పైన నడుచుకొని వస్తున్నాం, ఈశ్వరుడి పైన నడుచుకునే పోతూ బయట వెళ్తున్నాము. ఈశ్వరుని తొక్కొచ్చునా? లేదు కదా! సింగిల్ డోర్ పెట్టడం వల్ల మనకు ఒకే పెదవి ఉంటే మనకి ఎట్లుంటుంది? ఇప్పుడు దాదాపు అందరి ఇళ్ళకి సింగిల్ దాదాపు డోర్‌లే అదే అందరూ ఇండ్లు సింగిల్ డోర్‌లే సింగిల్ డోర్ ఉంటున్నాయి. బొమ్మల కోసం పెట్టారు. బొమ్మలకు దేవుడు బొమ్మలు చెక్తున్నారు. అవును. ఆ తలుపుని స్థిరంగా లేకుండా ఇలాగ ముందుకు వెనక్కి తోస్తున్నారు. దేవుడిని ఒక గుర్కాలాగా వాచ్మెన్ లాగా డోర్ పైన పెట్టేశారు. ఓకే. అంటే డోర్‌కి పెట్టకూడదా గురుగారు? ఏదైనా జనరల్‌గా పెడతాం. పుష్పాలు ఇంకేదైనా అందమైన వేసుకోవచ్చు. గడప పైన కావాలంటే పైన గజలక్ష్మి బొమ్మ వేసుకోవచ్చు. హ్మ్. డోర్ పైనే దేవతా విగ్రహాలు చెక్కకూడదు. చెక్కున్నారు అంటే హ్మ్. వాళ్ళ సౌకర్యం మనం విమర్శించేదానికి లేదు. మనం ధర్మం చెప్పాము. అంటే ఇప్పుడు జనరల్‌గా మనం బయటికి వెళ్ళేటప్పుడు మామూలుగా మనం గణపతిని గానీ, ఇలా లక్ష్మీదేవిని గానీ చూసి వెళ్తే మంచిదన్నట్లు అలా పెట్టుకుంటున్నారు కదా! అది పటాలు ఓకే. పెడతారు కదా మరి ఎంట్రన్స్‌లో, అలా పెడుతున్నారు. పెట్టొచ్చంటారా? ఈశాన్యం డోర్లు పెడుతున్నారు. అలాగే మంచిదనే పెడుతున్నారు. మరి మంచిగా ఎంతమంది ఉన్నారు? మంచిదే అన్నప్పుడు మంచి జరగాలి కదా! హ్మ్. మరి మంచి ఎందుకు జరగడం లేదు? గడపలు ఎందుకు జరిపారు? ఈశాన్యంగా నడక ఉండాలన్నారు, ఈశాన్యంగా నడవాలన్నారు. కానీ నడక ఉండాలని కానీ గడప ఉండాలని చెప్పలేదు వాస్తుశాస్త్రం. ఈశాన్యంగా మిడిల్లో వచ్చి ఈశాన్యంగా నడిచిపోమన్నారు. డోర్ ఎత్తిపి ఈశాన్యంగా పెట్టమని ఎవరు చెప్పినారు? లేదు కదా! నడక వేరు, గడప వేరు. ఓకే. అప్పుడు కుబేరస్థానంలో లేకపోతే ఏమవుతుంది? పిల్లలు చెప్పిన మాట వింటారు. ఒక వయసుకు రాగానే వాళ్ళు నచ్చిన పెళ్లి చేసుకుని పోతూ ఉంటారు. ఇది అద్దె ఇళ్ళకి కూడా వర్తిస్తదా? సొంత ఖచ్చితంగా ఇంటికి? వర్తిస్తుంది. ఓకే. అద్దె ఇంట్లో మనం ఆడ గాలి పీలుస్తాం, హ్మ్. నిద్రపోతాం, స్నానం చేస్తాం, వండుతాం, తింటాం, ఉంటాం. అలాగే ఇంటి లోపల హ్మ్. ఏమేమి ఉంటుంది? వంట రూము, బెడ్రూము, బాత్రూము, పూజ రూము, హాలు. హ్మ్. ఇంట్లో బాత్రూమ్ ఉండకూడదు. 20% వాస్తు ఎగిరిపోతుంది. మరుగుదొడ్డి అది మరుగుగానే ఉండాలి. పాతకాలం అంతా ఇంట్లో అటాచింగ్ ఇంటి లోపల ఉండదు. అవును. బయట ఆ బాత్రూమ్ ఆనుకొని ముందర పూజ రూమ్ ఉంటుంది, వెనకాల బాత్రూమ్ ఉంటుంది. ఇంకా వాస్తు ఎక్కడి నుంచి వస్తుంది? మలమూత్ర విసర్జన బాత్రూమ్ ఆనుకొని ఉన్న గదిలో చేయకూడదు. ఓకే. ఒకే గోడ ఆనుకొని దేవతలు పెడతాము. బాత్రూంలో ఎనర్జీ బయట వస్తుంది, బెడ్రూమ్లో ఎనర్జీ బయట వస్తుంది, వంట రూమ్లో ఎనర్జీ వస్తుంది. ఇవన్నీ కలుస్తాయి. పూజ రూమ్లో ఎంతవరకు తట్టుకొని నిలబడుతుంది? దైవశక్తి ఎక్కడ తయారవుతుంది? ఓకే. అయితే అపార్ట్మెంట్స్‌కి ఎక్కడ సరిగ్గా వాస్తు అంతే, లేనట్టే వాస్తు కదా! లేనట్టే. ఓకే. ఆలయంలో ఏముంటుంది? బాత్రూమ్ ఉండదు, బెడ్రూమ్ ఉండదు, వంట అవును. రూమ్ ఉండదు, ఆలయం మాత్రం ఉంటుంది.
ఈశాన్యంగా డోర్ ఉండదు ఆలయానికి, మిడిల్లోనే ఉంటుంది. అందుకే ఆడ దైవశక్తి ఉంటుంది. అదేవిధంగా ఇల్లు కూడా ఆలయంలా కట్టుకుని, గృహమే కదా స్వర్గసీమ ఆలయం అన్నారు కదా, ఎందుకు చేసుకోకూడదు? అటాచ్డ్ బాత్రూమ్ లేకపోతే అమ్మాయిని ఎవరు అప్డేట్ అయిపోయారు. మా అమ్మాయి యాడికి పోవాలండి, మాకు 3 బెడ్రూమ్లు ఉన్నాయి, 3 బాత్రూమ్లు ఉన్నాయి, కామన్ బాత్రూమ్ కూడా బయట ఉంది, మెట్ల కింద ఉంది, అంతే. వీళ్ళు ఇల్లంతా బాత్రూమ్ అయిపోతున్నారు. 4 బాత్రూమ్లు ఉంటే వాళ్ళు ఉన్నట్టు అన్ని విధాలుగా బాగా. మళ్ళీ తలుపులకు మాత్రం వాచ్మెన్ లాగా దేవతల బొమ్మలు వేసేస్తారు. ఇంటిలో రంగులు రెడ్ రిలేటెడ్, బ్లూ రిలేటెడ్, బ్లాక్ రిలేటెడ్ కలర్స్ వేయకూడదు. అంటే ఇప్పుడు జనరల్గా నక్షత్రం బట్టి, రాసి బట్టి వాళ్ళకి సూటెడ్ కలర్స్ ఉంటాయి కదా. ఉంటాయి, అవి ఎలివేషన్లో వేసుకోవాలి. ఓకే. తిక్కుగా ఉండే రంగులు బయట వేయాలి, లేత రంగులు లోపల వేయాలి. నాకు నచ్చింది కలర్ అంటే మనకు నచ్చినట్టు వాస్తు ఉండదు, వాస్తుకు అనుగుణంగా మనమే ఉండాలి. వాస్తు శాస్త్రం అంటే వాస్తవ శాస్త్రము, ఉన్న విషయం ఏంటి, ఇది ఉన్న విషయము, దీనికి విరుద్ధంగా ఉంటే మీ కర్మ అని అర్థము. బయట ఆంజనేయ స్వామి పటం పెడుతూ ఉంటారు కదా పైన. బయట ఆంజనేయ స్వామి పటం పెడతారు, బయట ఆంజనేయ స్వామి పటం పెడతారు, కారు లోపల ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గతెత్తుకుని ఇలా వేలగడతారు. ఆయన కిడ్నాప్ చేసి దారుణ గడ్డి, నువ్వు ఎక్కడికి పోతావు చూస్తాం నీ కథని. ఆయన ఊగుతుంటే, నన్ను వదలరా బాబు, నన్ను వదిలితే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఎందుకు నన్ను గడ్డి బంధించారన్నట్టు ఉంటుంది. అలా దేవతా విగ్రహాలను అలా బంధించకూడదు, అది ఊగుతూ ఉంటుంది. భక్తితో కడతారు, కానీ ఎంత దారుణంగా ఉంటుంది మీరు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఊహించుకోండి. ఆయన స్థిరంగా నిలుచుకున్నట్టు ఎలా ఉంటుంది, ఆయన నడుముకు ఒక దారం వేసి కట్టి ఇలా ఏలగట్టి, కారు ఇలా పడితే ఇలా పోతాడు, ఇలా పెడితే అలా పోతాడు. విగ్రహాలను ఎవరండి మిమ్మల్ని నడుముకులు దారాలు కట్టి ఎలా కట్టమనింది? దీంట్లో ఉన్నది అంతర్గత, ఇది భక్తే, కానీ విధానం అప్పుడు నేను ఆలోచించిన ఎలా ఉంటుంది. ఆంజనేయ స్వామి పాదాల కింద ఒక గ్లూ స్టిక్ వేసి నిలబెట్టండి, పెట్టండి, బాగుంటుంది. కానీ అలా పెట్టినప్పుడు ఏం చేయాలి, దానికి ఆరావ శక్తి ఉంటుంది, ఆంజనేయ స్వామి రూపం ఉంటుంది, నైవేద్యం సమర్పించాలి. కారు లెక్కన ఒక చాక్లెట్ తీసి స్వామివారం పెట్టుకుని ఒక 2 నిమిషాల తర్వాత కళ్ళకి అద్దుకుని తినాలి. అది కూడా చేయరు. అప్పుడు ఆయన కారుకి డ్యూలు కట్టనిస్తాడా? కట్టనీడు. వినాయకుని పెడేస్తారు. ఆయన పేరే నైవేద్య ప్రియుడు. ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు. ఒక డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ ఒకటి పెట్టుకుని ఒక 2 డ్రై ఫ్రూట్స్ భక్తితో స్వామిని సమర్పించి ఇలా చూపించి కళ్ళకి అద్దుకుని నోట్లో వేసుకోవాలి. లేదంటే విగ్రహాలు పెట్టకూడదు, పుష్పాలు పెట్టండి, ఇంకేదైనా ఫ్లవర్ వాజులు పెట్టండి. అంటే వినాయకుడు మన కారుకి ఏమైనా కాపాలన్నా అంటే కొంచెం అంటే ఇక్కడ అది ఓకే, బాగానే ఉంది. ఆయన అన్నీ ఏం జరగకుండా కాపాడాలి. అక్కడ మాత్రం ఆయన మాత్రం మనం మాత్రం ఏం చేయకూడదు. మనం చేసే పని మాత్రం సమంగా చేయకూడదు. మన కారు యాక్సిడెంట్ కాకూడదు, మైలేజ్ 1 లీటర్కి 50 కిలోమీటర్లు వచ్చేయాలి, అన్నీ బాగుండాలి. ఇప్పుడు ఒక దారిలో వెళ్తుంటే ఒక ఇటుకరాయి పడి ఉంటుంది, రోడ్డు గడ్డంగా ఉందని కాలుతో తంతాడు ఒక వ్యక్తి, అది తిరగబడేసి దానిపైన శ్రీవారి నామాలు ఉంటాయి. అయ్యో వెంకటేశ్వర స్వామిని తన్నేనా అనుకుంటాడు, అవునా? అదే ఒక ముస్లిం వచ్చి దాన్ని అలా జరుపుతాడు, అలా వాళ్ళ యొక్క అల్లా సింబల్ ఉంటుంది, అయ్యో అల్లాని వాళ్ళతో తన్నేసినాం అనుకుంటాడు. ఒక క్రిస్టియన్ తంటే సిలువ బొమ్మ ఉంటుంది అవతల వైపు, ఎలా ఫీల్ అవుతారు? ఒక గీతలకే అలా ఫీల్ అయితే విగ్రహాలకు ఎలా ఉంటుంది? సైకలాజికల్గా ఎంత భయము, ఎంత భక్తి, ఎంత ప్రేమ, ఎంత నమ్మకం వస్తాయి. ఇటువంటివన్నీ తెలియక చేసే మిస్టేక్సే, కావాలని ఎవరు చేయరు. ఇంట్లో కూడా లేత రంగులే వాడాలి. ఆఫ్ వైటు, బేబీ రోసు, బేబీ గ్రీను, లెమన్ ఎల్లో, లేత కలర్లు వేయడం వల్ల కండ్లకు ఆహ్లాదంగా ఉంటుంది. ఇంట్లో ఎంతసేపు ఉందాం అనిపిస్తుంది. ఈ డార్క్ కలర్స్ వేయడం వల్ల ఎప్పుడెప్పుడు టిఫిన్ చేసి ఎగురుదూకి బయట వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటుంది, అమ్మయ్య అనిపిస్తుంది, బయట వచ్చేస్తాయి. ఇంట్లో అవి వ్యతిరేకమైన ఎనర్జీలు రిలీజ్ చేస్తాయి. కలర్ థెరపీ, వాటర్ థెరపీ, మ్యూజిక్ థెరపీ, మ్యాగ్నెటిక్ థెరపీ, ఫిజియోథెరపీ, ఇవన్నీ థెరపీసు, వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ థెరపీస్ ఇవి. ఇంట్లో కూడా కలర్ థెరపీ పర్ఫెక్ట్గా పెట్టాలి. కాబట్టి ఈ పూజ రూములు, ఒక టెంపుల్కి వెళ్తే అక్కడ కనిపించిన విగ్రహాలు, ఫోటోలు అన్నీ పట్టుకొస్తారు. ఇంకొక చోటకి పోతే అవన్నీ అన్నీ పూజలు పెడతారు. ఆ పూజలో ఖాళీ ఉంటే అడ్డమైన వస్తువులు కూడా అక్కడే పెడతారు. గంటల తరబడి ఏదో పూజలు చేసే వాళ్ళకి పెద్ద రూమ్ కట్టేస్తారు, దాంట్లో ఎప్పుడో ఒకప్పుడు ఎత్తుకోవాల్సిన వస్తువులు అక్కడ పెట్టేస్తారు. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇంట్లో దైవశక్తి ఎలా పుడుతుంది? గడపలు మారిపోయినాయి, కలర్లు మారిపోయినాయి, బాత్రూంలో చిండలు దూరినాయి దయ్యాల్లాగా. ఒకప్పుడు ఇవన్నీ ఉండేవి కావు, చక్కగా బాగున్నారు. టెక్నాలజీ పెరిగే కొద్దికి సంస్కృతి సాంప్రదాయం బాగా బలహీనమైపోయింది. ఇప్పుడు ఎవరు మాట ఎవరు ఎందుకుంటారు? సెల్ ఫోన్ అనేది కూడా ఇలా ఎవరు, మీరు ఆ సోఫాలో ఉంటే ఇసిరేస్తే మీరు పట్టుకోవాలి క్యాచ్. అంటే ఇచ్చి పుచ్చుకోవడాలు కూడా ఎలా ఉన్నాయంటే ఒకరికొకరు ఇసిరేసుకుంటూ ఉంటారు, ఎత్తుకుంటూ ఉంటారు. ఆ ఛార్జర్ అంటే క్యాచ్. అంటే మేము చిన్న విషయాలు కూడా సక్రమంగా లేవు. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఎలా ఉంటుంది పరిస్థితి?
ఇప్పుడు ఈ గొడవలు అవ్వకూడదంటే ఏం చేయాలి? గొడవలు అవ్వకూడదంటే ఎదురింటోళ్ళు ఏ నగలు వేసుకుంటే ఆ నగలు కొనాలని ప్రయత్నించకూడదు. మన మొగుడు సంపాదన ఎంత ఉంటుందో దాని వరకే కోరుకోవాలి. ఆమె చైన్ వేసుకునింది, నాకు వారంలోకి చైన్ తీసి. వాళ్ళు కారు కొన్నారు, మన నెలకంతా కారు కొనాలి. వాళ్ళతో మనకేం పోటీ? అనవసరం ఖర్చే కదా. మనకున్నది మనకుంటుంది అనుకుంటే సరిపోతుంది. లేదంటే అప్పులు అవుతాయి. అప్పులు అయినప్పుడు వడ్డీలు కట్టాలి కదా, డ్యూలు కట్టాలి కదా. అవి కట్టలేనప్పుడు గొడవలు అవుతాయి. అంటే అనవసరమైన ఖర్చును ఆపడం వల్ల అదే మొదటి ఆదాయం అవుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ స్కూటర్లు, ఇంట్లో ఉన్న వాళ్ళు కార్లు తోలితే పెట్రోల్ ఏమైనా బోరింగ్ కొడితే వస్తుంది? అందరూ ఒక కార్లో వెళ్తే పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది, అందరూ కలిసి వెళ్తారు. ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు, లేనప్పుడు అప్పు చేసి కొనకూడదు. దానివల్ల ముప్పు సమస్యలు వస్తాయి. కొత్త మోడల్ ఫోన్ వచ్చిందంటే 1,20,000 దాని పేరు ఏదో చెప్తారు, పాత ఫోను ఇచ్చేసి దాని డ్యూ కింద ఇన్స్టాల్మెంట్ కింద అదే అడ్వాన్స్ పేమెంట్ కడే దాన్ని తీసుకుంటారు. దానికి మళ్ళీ నిలబెడితే అది హలో అంటూ ఉంటుంది, డబ్బు కట్టు అంటూ ఉంటుంది ఈఎంఐలో. గురుగారు ఇప్పుడు జనరల్గా ఓనర్స్కి ఎంత పర్సెంట్ ఉంటుంది, టెనెంట్స్కి ఎంత పర్సెంట్ ఉంటుంది? ఓనర్స్కి 100% ఉంటుంది, ఓనర్స్కి ఫుల్, టెనెంట్స్కి 50% ఉంటుంది. 50%. ఈ వాస్తు వీళ్ళకి డాక్యుమెంట్ వీళ్ళ పేరుతో ఉండదు కాబట్టి అవును. వీళ్ళు దాన్ని పూర్తిగా వీళ్ళదిగా వాడుకున్న రోజులు వీళ్ళు అనుభవిస్తారు కాబట్టి వీళ్ళకి 50% ఉంటుంది. ఓకే. ఇప్పుడు హక్కుదారుడు అతడే కాబట్టి 100% ఉంటుంది. ఇప్పుడు జనరల్గా వైఫ్ పేరున ఇల్లు కొంటూ ఉంటారు, కానీ మామూలుగా ఇంటి పెద్ద అయితే హస్బెండే కదా మామూలు చెప్పేది. ఈ వాస్తుపరంగా ఏమైనా బాగోనప్పుడు, అంటే ఇంటి పెద్దకి హెల్త్ బాగోదు ఇట్లా చెప్తూ ఉంటారు, అప్పుడు కానీ వీళ్ళ పేరున ఉంది కదా, వీళ్ళకి బాగోదా, ఆడవాళ్ళకి లేకపోతే మగవాళ్ళకి బాగోదా? అది ఒక పాయింట్ బాగానే ఉంది. ఇల్లు కట్టేటప్పుడు ఇంటి గర్భంలో అంటే కడగాల ఫౌండేషన్లో మట్టి పోస్తారు. ఆ మట్టిలో తెలుసో తెలియక కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రాత్రిపూట ఇసుక పోసి పెట్టుంటారు. ఈ కుక్కలు ఉంటాయి, అవి ఆడుకుంటూ ఆ ఎముకను ఎత్తుకొచ్చి అవేం చేస్తాయి, సేవ్ చేసి పెడతాయి, లోడేసి పూడ్చి పెడతాయి. తెల్లవారితో వచ్చి దాన్ని సిమెంట్ వేసి కలిపేసి వేసేస్తారు. సిమెంట్లో కలిసినట్టు అది రాయిలాగానే కనిపిస్తుంది. ఎముకలు ఉంటే శల్య దోషము, ఇంకా దాన్ని ఐడెంటిఫై చేసి ఎత్తలేము. ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా సేపు ఉండేది ఇంట్లో ఆడవాళ్ళే, మగవాళ్ళు బయటకు పోతే టిఫిన్ చేస్తారు, సాయంత్రం వరకు ఉండేది వీళ్ళే తిరుగుతూ ఉంటారు, వీళ్ళకి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. శల్యవాసన ఎవరు కనిపెడతారు? కాబట్టి ఐడెంటిఫై చేసుకోవాలి. సీసా పెంకులు, బొగ్గులు, ఎముకలు, ముండ్ల కంపలు ఇటువంటివన్నీ తెలియకుండా ఇంటి గర్భంలోకి వచ్చేసాయంటే అవి బాధిస్తూ ఉంటాయి. దానిపై నడుస్తూ ఉంటే గేట్ కరెక్ట్గా ఉంది, డోర్ కరెక్ట్గా ఉంది, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, సోఫాలు బాగున్నాయి, కాఫీలు బాగున్నాయి, కానీ సమస్య ఎక్కడ ఉంది? ఇలాంటివి తెలియకుండా జరిగిపోతాయి. తెలిసి జరిగితే కావాలని ఎవరేం చేయరు. ఇటువంటివి ఉంటాయి. అదేవిధంగా ఈ గడపలు చెప్పాను కదా, ఇటువంటివి ఉంటాయి. అదే నేను చెప్పాను కదా, నిర్జీవ నక్షత్రము, వైనాశిక నక్షత్రము, ఆ నక్షత్రం తెలియకుండా గృహప్రవేశం చేస్తే మరి ఆ ఇంట్లో ఏం ఫైనాన్స్ పుడుతుంది? పలానా నక్షత్రం రోజు మేము గృహప్రవేశం చేసుకుంటున్నాం, ఆ నక్షత్రం రోజు అందరూ ముహూర్తాలు పెట్టుకుంటున్నారు, వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళకి బాగుంటే మీకు బాగున్నట్ట. ఇది నిర్జీవ నక్షత్రం మీకు అయిందంటే ఏం చేస్తాం? ఆ ఇల్లు అమ్మి అప్పు కట్టాల్సి వస్తుంది. అమ్మినా అప్పు తీరదు, ఆడికి తీరదనే పరిస్థితులు ఎంతమంది ఉన్నారు. ఇల్లు అమ్మితే కూడా మా అప్పు తీరదు, అమ్మకపోతే కుదరదు. ఆ ఇల్లు కట్టే మేము సమస్యలోకి వెళ్ళాము. అంతకుముందు బాగున్నాము, బాడిగింట్లో ఉన్నప్పుడు మాకేం బాధ లేదు. ఇది కూడా గురుగారు, అంటే కొంతమంది ఏంటంటే ఒక ఇంట్లో ఉంటారు, అది పడగొట్టి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉంటారు కదా. కొంతమందికి ఇల్లు పడగొట్టంగానే హెల్త్ పాడవటం కానీ ఏదో ఒక అంటే నెగిటివిటీ జరుగుతూ ఉంటుంది, అది ఎందుకంటారు కదా? ఇప్పుడు ఇల్లు ఇలా ఉంటుంది, చతురస్రంగా దీర్ఘ చతురస్రంగా ఉంటుంది. 4 మూలలు ఉంటాయి. 4 మూల కార్నర్లో ఈ కార్నర్ ఈ కార్నర్ ఈ కార్నర్ ఈ కార్నర్లో రవి కేతు గ్రహాలు ఉంటాయి. రవి కేతు గ్రహాలు. ఆ నెక్స్ట్ వెంటనే చంద్రగ్రహం ఉంటుంది, ఆ నెక్స్ట్ వెంటనే బుధగ్రహం ఉంటుంది, ఆ నెక్స్ట్ వెంటనే గురుగ్రహం ఉంటుంది, ఆ నెక్స్ట్ వెంటనే శుక్రగ్రహం ఉంటుంది, ఆ నెక్స్ట్ వెంటనే కుజగ్రహము, ఆ తర్వాత శని, ఆ తర్వాత రాహు, తర్వాత కేతువు, రవి. అలాగే అటువైపు అదే సేమ్ ఫార్మాట్ వస్తుంది, చుట్టూ అదే ఫార్మాట్ వస్తుంది. అంటే ఇక్కడ ఇల్లు ఏదో వాస్తులోపం కట్టామని కొడుతున్నారు కదా, ఏ గ్రహం పైన వీళ్ళు గడ్డపార పెడుతున్నారో ఆ గ్రహం ఆవేశానికి గురవుతారు. మరి కొట్టేటప్పుడు ఏం చేయాలి? ఓ కొబ్బరికాయ, అరటిపండు సమర్పించి మా యొక్క నివాస యోగ్యతను అనుకూలత కోసము ఇక్కడ మేము దీన్ని నిర్మూలిస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి దిక్పతి గ్రహము మమ్మల్ని శాంతించమని కోరుకుంటున్నాము, శాంతి చేసి కర్పూర హారతి ఇచ్చి తర్వాత కొట్టాలి.
ఓ ఇల్లు కట్టేటప్పుడు భూమి పూజ చేస్తారు, అవును చేస్తారు. భూత పూజ చేస్తారు. అవును. భూమి పూజ అంటే ఏమి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశము అనుకూలం కావాలి శాశ్వతంగా, ఇక్కడ పిల్లా పాపలతో ధన సంపదలతో మేము ఆరోగ్యంగా ఉండాలని. అవును. భూత పూజ అంటే ఏమి, అక్కడున్న చెట్టో పుట్టో లోడేసి ఇది చేస్తారు. దాంట్లో ఒక చేమో పక్షో ఏదో తేలో పామో ఏదో ఉండే నివాసం ఉంటుంది. దాన్ని మనము కబ్జా చేసుకుంటున్నాం, దాని జాగాని దాన్ని తరిమేస్తున్నాం. కాబట్టి భూత శాంతి చేయాలి. ఓకే. అవన్నీ ఉన్నాయి, ఏదో పోతాయి, బయట బాగానే ఉంది, కానీ అక్కడ నెగటివిటీ ఉంటుంది. అవును. అప్పుడు భూమి శుద్ధి చేయాలంటే ఏం చేయాలి, పంచగవ్యము, గోవుల యొక్క పేడ, పంచితము, పాలు, పెరుగు, నెయ్యి, ఇది కలిపితే పంచగవ్యము. దాన్ని చల్లేస్తే ఆ నెగటివిటీ పోయి దైవశక్తి వస్తుంది. ఓకే. దానిపైన నీట్గా దున్నేసి జొన్నలు, రాగులు లేదా కూరాకు ఏదో ఒకటి చల్లేసి నీళ్లు పట్టేస్తే అది మొలుస్తుంది. మన హైట్ వచ్చిన తర్వాత ఆవులు తీసుకొచ్చి కట్టేస్తే ఆవులు మేసేసి పడుకొని అక్కడ పేడ పంచతం వేసేసి పోతాయి. చక్కగా గోమాత కడుపు నిండా అది తినేదంటే అక్కడ నెగిటివ్ అంతా పోతుంది. ఓకే. ఇలాంటివి చేసుకోవాలి. భూత శుద్ధి భూమి శుద్ధి చేసుకుని మళ్ళీ పోవాలి. ప్లాట్ దొరికింది, అన్నది కొట్టు, జేసీబీ తట్టు, అవును. కట్టు, ఏమవుతుంది, అలాగే కొట్టుకుంటుంటారు. అదే. ఇవన్నీ ఉన్నాయి. వీటికంత లక్షల కోట్లేం ఖర్చు కాదు, కేవలం ఆలోచన పెడితే చాలు. అంతే. అంటే ఒక ఇల్లు అంటే తరతరాలను సృష్టించేది, సంతోషాలను, ఆరోగ్యాలను, అన్యోన్యతలను, ఐకమత్యాలను చూపిస్తుంది. అవును. ఇవన్నీ పాటించుకోవచ్చు. అది చిన్న చిన్న విషయాలే కానీ అవి తెలియవు. ఖచ్చితమైన విషయాలు, ఖచ్చితంగా చేయాల్సిన విషయాలు. విషయాలు. అవును. కాబట్టి ఇప్పుడు టేప్ పట్టి కొలత పెడతారు వాస్తు నిపుణులు, గట్టిగా లాగబట్టి అంటారు. ఆ లాగితే రబ్బర్ లాగా ఉంటుంది, అదేం చేస్తుంది, ఇంకా ఎక్కువ మ్యాథమెటిక్స్ ఉండే పోతుంది. అవును. గట్టిగా లాగినప్పుడు 1 ఇంచ్ అనేది 2 ఇంచులు అవుతుంది. అవును. అంటే రాసేది పేపర్లో ఒక లెక్క, ఆడ పట్టేది ఒక లెక్క. అవును. తేడా తేడా వస్తుంది. అవును. స్టార్టింగ్ కొలతే తేడా పెడుతున్నాము, అంతే. దానికి దేవుడికి సంబంధం ఏముంది. అవును. ఓకే. మీరు కూడా ఇప్పుడు టేప్ పెట్టి లాగి చూడొచ్చు, అవును. జమ్మని లాగుతుంది. మరి 20-30 మీటర్లు కానీ గట్టిగా లాగితే రబ్బర్ లాగానే సాగుతుంది. అదే. ఆయన అంటే ఇంకా బాగా లాగు అంటాడు. అవును. తక్కువలు ఎక్కువైపోతాయి. అదే. ఇవన్నీ తేడాలు ఉంటాయి. ఇన్ని సూక్ష్మాలు ఉంటాయి. అదే. కాబట్టి స్థాన బలం గొప్పది, తాను బలంగా ఉండే ప్రయోజనం లేదు. ఒక రాజకీయ నాయకుడు ఎంత హైట్ ఎంత వెయిట్ కాదు, తనకు పదవి ఉందా, అదే స్థానం, సీఎం కుర్చీ ఉందా, బలవంతుడు అయిపోతాడు. ఓడిపోయాడా, ప్రతిపక్షం ఉన్నాడా, దాంకుంటాడు. స్థాన బలం అంత గొప్పది. అలాగే ప్రతి ఒక్కరు కూడా స్థాన బలం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జీవితాలు తలకిందులు అయిపోతాయి. ఇవి ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. మన వీడియో 2 సార్లు వింటే చాలు, ఆటోమేటిక్గా అందరికీ అప్డేట్ అయిపోతారు. అవును. అర్థమవుతుంది అసలు ఫస్ట్ ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఎలా ఆలోచించాలి, లేతరంగా లోపల వేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో వల్ల ఎన్నో కుటుంబాలు సంతోషంగా బతికితే ఆ పుణ్యం మీకు నాకు కూడా వస్తుంది. అంతే కదా. ఇంకా దీనికి పోయేసి ఇంట్లో హోమం చేయాలి, ఈ ఇంట్లో యంత్రం పూడ్చాలి, మీరు ఈ రత్నం వేసుకోవాలి, ఇంకా రత్నాల వ్యాపారం, యంత్రాల వ్యాపారం, హోమాల వ్యాపారం స్టార్ట్ అయిపోతుంది. ఆ దెబ్బతో ఏమైనా ఇంటి కొలతలు ఏమన్నా తక్కువ ఉంటే ఎక్కువ ఉంటే తక్కువ అయిపోతాయా, సాగుతుంది ఇల్లు. బాత్రూమ్ ఏమైనా బయట వెళ్ళిపోతుందా, మరుగ్గా ఉండాలి నేనని. కాబట్టి బేసిక్స్ని స్టార్టింగ్లోనే ఖచ్చితంగా అమలు చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ అమలు చేసుకుంటూ వస్తే ఇల్లు ఒక అద్భుతమైనటువంటి అమృత కలశంలాగా మారుతుంది. తల్లిదండ్రులు అంటే పిల్లలు వాళ్ళకి చెప్పకుండా ఏం చేయరు, పిల్లల్ని కాదని పెద్దలు ఏం చేయరు, ఫ్రెండ్స్ లాగా ఉంటారు, ద్వేషాలు రావు ఒకరిపైన ఒకరికి, తప్పు జరిగితే కూడా సర్దుకునేస్తారు. ఇలా ఉంటుంది. కాబట్టి వంటింట్లో స్త్రీలు 24 గంటలు నైవేద్యం అక్కడే వండుతారు, మనకు దేవుడికి నైవేద్యం వండుతారు, మనకు తిండి వండుతారు, బంధువులు కాఫీలు అక్కడే పెడతారు. అదొక కర్మాగారము. స్టవ్ అనేది ఒక యంత్రము, దానికి మాత్రం నైవేద్యం పెట్టరు. వారానికి ఒక కొబ్బరికాయ కూడా స్టవ్ పైన పెట్టాలి. నీ వల్లే మేము కడుపున అన్నం తింటున్నాము, నువ్వు కానీ రిపేర్ అయిపోతే అప్పుడు తెలుస్తుంది స్టవ్ యొక్క వాల్యూ. కాబట్టి ఒక ఇల్లు కట్టడం అంటే అది చాలా పెద్ద పని. అందుకే పెద్దవాళ్ళని ఇల్లు కట్టి చూడు, పెండ్లి చేసి చూడు, ఇంకేం చెప్పలేదు, నీకే అర్థమైపోతుంది. ఒక పెండ్లి చేసి ఒక ఇల్లు కడితే వాళ్ళు ఒక మంచి డిక్షనరీ అయిపోతారు, పండితులు అయిపోతారు. అక్కడ అన్ని జీవితంతో తెలుస్తుంది, సాధక బాధలు, డబ్బు విలువ, అన్ని విలువలు తెలిసిపోతాయి. కాబట్టి దాన్ని ఎట్లా పడితే అటు ఖర్చు చేయడం వల్ల జీవితం కూడా ఎట్లా పడితే అటు అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు
భర్తలు భార్యలను ఇబ్బంది పెట్టడం, భార్యలు భర్తలను ఇబ్బంది పెట్టడము, మనము కంటితో చూడలేని చెవులతో వినలేని వార్తలు వింటూ ఉండడము, అవును. ఇంత దారుణాలు జరుగుతూ ఉండడము, వాళ్ళు కలిసి ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు తీవ్రంగా ఉంటాయి. ఇతను ఏమైనా చేసేయాల్సిందే, ఇతను చేసేవారు నిద్ర పడదు నాకు, నేను జైలుకి పోయినా పర్వాలేదు అనే స్థాయికి వస్తేనే కదా అంత తెగిస్తారు. అవును. ఫ్యూచరు, బంధువులు, స్నేహితులు, పిల్లలు, వాళ్ళ భవిష్యత్తులో ఏం ఆలోచనకు రావంటే ఎంత నెగిటివ్ వాళ్ళ బ్రెయిన్లో లోడ్ అవుతుంది. అవును. మరి ఇంకా ఆ ఇంట్లో ఎంత శక్తి వాళ్ళకి ఆ బ్రెయిన్ లోడ్ చేస్తుంది. పడి నిద్రపోతే 12 గంటలు నిద్రపోతారు కదా, అంతా నెగిటివే లోడ్ అవుతుంది వాళ్ళకి. జాతకమే కాకుండా ఇంటి వాస్తు కూడా ఇంత ప్రభావం చూపిస్తుంది అవును, అని అయితే ఖచ్చితంగా అంతే, 100%. ఇంత అద్భుతమైన వాస్తుశాస్త్రాన్ని, ఇంత అద్భుతమైన జ్యోతిష్ శాస్త్రాన్ని పునికి పుచ్చుకొని ప్రపంచానికి దారి చూపిస్తున్నటువంటి ఒక మార్గదర్శక పాత్రలో మన భారతదేశం ఉంది. అదే. ప్రపంచానికి ఇంత జ్ఞానాన్ని అందించింది. అవును. కాబట్టి ఈ దేశంలో పుట్టి మనం కూడా ఇలా బతుకుతుంటే ఎట్టుంటుంది? అంతే కదా ఇంకా మనం. బయట వాళ్ళకి మనకి తేడా ఉంది. ఈ శాస్త్రాలు లేని వాళ్ళు అవును. వాళ్ళే గొప్ప తెలియదు కాబట్టి చెడుగా బ్రతుకుతున్నారు. వెస్ట్రన్ కల్చర్లో సాంప్రదాయం లేదు కదా. అవును. సాంప్రదాయం ఉన్న చోట కూడా అదే పరిస్థితి అవుతుంటే ఎప్పుడు పరిస్థితి ఏమి? భారతదేశం అనేది ప్రపంచానికి ఒక పూజ గది లాంటిది. ఇక్కడ అపవిత్రం కాకూడదు. కాబట్టి అయినప్పుడు ఏమవుతుంది, దానికి తగినటువంటి పరిస్థితులు అనుభవించాల్సి వస్తుంది. అంతే. ఇది మనలోనే పెట్టుకుంటే ప్రయోజనం లేదు. 10 మంది తెలియజేసినప్పుడే అవకాశం వాళ్ళు ఉపయోగించిన గొప్ప వాళ్ళు అవుతారు. తప్పకుండా గురుగారు. సో అంటే మాకు తెలియని ఎన్నో విషయాలు వాస్తుకు సంబంధించి అయితే చెప్తూ వచ్చారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా, లేకపోతే ఒకసారి వాస్తు చూపించుకోవాలన్నా కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్తే. ధన్యవాదాలు.